ప్రేక్షకులకు నమస్కారం. తెలుగు వెలుగు కార్యక్రమానికి స్వాగతం. పల్లె సొగసులతో పాట అల్లిన తీరు, ప్రకృతి సింగారం పల్లవించిన పదం, పదనిసలతో పనులు చేసిన రోజు తలలూపే పంట చరణాలుగా మారి, కోతలప్పుడు కంకెలే కోతలేసే రాగం, పల్లె జనం పరవళ్లు తొక్కిన మా పల్లె పదం అంటూ జానపద పరిమళాలను అక్షరాలుగా పూయించారో కవి. అటువంటి మన భాషలోని వైవిధ్యాన్ని పలు అంశాలుగా మీ ముందు ఆవిష్కరిస్తుంది నేటి తెలుగు వెలుగు. తెలుగు భాషలో తికమకలు ఎన్నో. అక్షరాలతో ఆటలాడి, పదాలతో సయ్యాటలాడి మిమ్మల్ని ఆలోచింపచేసే ఈ వారం తెలుగు వెలుగు ప్రశ్న ఏమిటో ఇప్పుడు చూద్దాం. నోరు బెల్లంగాళ్లు ఎవరిని ఉద్దేశించి వాడతారు? ఏ. అవకాశవాదులు, బి. అనామకులు, సి. అమాయకులు, డి. మాటకారులు. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం అవకాశవాదులు అయితే ఏ, అనామకులు అయితే బి, అమాయకులు అయితే సి, మాటకారులు అయితే డి అని టైప్ చేసి 56263579కి SMS చేయండి. ప్రశ్న మరోసారి. నోరు బెల్లంగాళ్లు ఎవరిని ఉద్దేశించి వాడతారు? ఏ. అవకాశవాదులు, బి. అనామకులు, సి. అమాయకులు, డి. మాటకారులు. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం అవకాశవాదులు అయితే ఏ, అనామకులు అయితే బి, అమాయకులు అయితే సి, మాటకారులు అయితే డి అని టైప్ చేసి 56263579కి SMS చేయండి. భాషకు సంగీతం, చలనచిత్రానికి పాట అలంకారాల్లాంటివి. అలాంటి పాటలు తెలుగు భాషలో కోకొల్లలు. ఇప్పుడు ఓ పాటలోని పదాల వెనుకున్న భావాన్ని తెలుసుకుందాం. చిన్న చిన్న పదాలతో ప్రవాహం లాంటి పాట రాయగలరు ఆత్రేయ. మనసుకి భాష్యం చెప్పిన అక్షర యోగి. మామూలు మాటలనే పాటలు చేయగల ప్రతిభాశాలి. డాక్టర్ చక్రవర్తి చిత్రంలోని నీవు లేక వీణ పలుకలేనన్నది పాట ఆత్రేయ అలతి పదాలకు ఓ మంచి ఉదాహరణ. నీవు లేక వీణ పలుకలేనన్నది, నీవు రాక రాధా నిలువలేనన్నది, నీవు లేక వీణ. జాజి పూలు నీకై రోజు రోజు పూజే, చూచి చూచి పాపం సొమ్మసిల్లిపోయే. చందమామ నీకై తొంగి తొంగి చూచి, చందమామ నీకై తొంగి తొంగి చూచి, సరసను లేవని అలుకలుబోయే. కలలనైన నిన్ను కనుల చూతమన్నా, నిదురరాని నాకు కలలు కూడా రావే. కదలలేని కాలం విరహ గీతి రీతి, కదలలేని కాలం విరహ గీతి రీతి, పరువము వృధగా పరువుగా సాగే. తలుపులన్నీ నీకై తెరచి ఉంచినాను, తలుపులెన్నో మదిలో దాచి వేచినాను. తాపమింక నేను ఓపలేను స్వామి, తాపమింక నేను ఓపలేను స్వామి, తరుణిని కరుణను ఏలగరావా. నీవు లేక వీణ పలుకలేనన్నది, నీవు రాక రాధా నిలువలేనన్నది. చిత్రంలో నాయిక విరహంతో నాయకుడి కోసం ఎదురు చూస్తూ పాడే పాట ఇది. నాయిక సున్నితమైన మనసుకు తగిన పదజాలంతో ఈ పాటను రసరమ్యంగా రాశారు ఆత్రేయ. పల్లవిలోనే నాయికను వీణతో పోల్చి నాయకుడు లేనిదే వీణ పలకలేనిదన్నారు.
అలాగే కృష్ణుని కోసం తపించే రాధగా భావించి నాయకుడు రాకపోతే రాధ నిలువలేనిదని అన్నారు. ఇక మొదటి చరణంలో నాయిక మనసులోని వేదనను వర్ణిస్తూ నాయకుడి కోసం పూచిన జాజిపూలు చూచి చూచి సొమ్మసిల్లిపోయాయన్నారు. అలాగే చందమామ తొంగి తొంగి చూచి నాయకుడు సరసన లేడని అలుకలు పోయాడని రాశారు. నాయిక స్వభావానికి మనసుకు జాజిపూలు చందమామను ప్రతీకలుగా చేసి ఆమె హృదయాన్ని ఆవిష్కరించారు ఆత్రేయ. రెండో చరణంలో కవి నాయిక విరహంలోని తీక్షణను నేరుగా చెప్తూ కలల్లోనైనా నాయకుణ్ణి చూడాలనుకున్నా ఆమెకు నిదుర కూడా రావటం లేదన్నారు. కాలం కూడా కదలకుండా విరహగీతి రీతిగా మారిందంటూ భావ కవిత్వంలోని రమణీయతను గుర్తు చేశారు. అలాగే ఆమె పరువం కూడా వృధగా బరువుగా సాగుతుందని నాయికలోని మధుర భావాన్ని వ్యక్తం చేశారు. ఇక మూడో చరణంలో నాయిక మానసిక స్థితిని చెప్పారు ఆత్రేయ. నాయకుడి కోసం తలుపులన్నీ తెరిచి ఉంచిందని, మదిలో తలుపులు దాచి వేచి చూస్తుందన్నారు. తాపాన్ని ఓపలేకున్న నాయికను కరుణతో ఏలటానికి నాయకుణ్ణి రమ్మని ఆహ్వానిస్తుందని రాసి నాయిక మనోభారాన్ని, వలపు భావాన్ని ఏకవాక్యంలో వ్యక్తం చేశారు కవి. చూచి చూచి, తొంగి తొంగి అనే పదాలను ద్విత్వం చేయటం వల్ల వ్యక్తీకరణలోని భావ తీవ్రత అర్థమవుతుంది. జాజులు సొమ్మసిల్లటం, కదలలేని కాలం విరహగీతి రీతిగా ఉండటం, పరువం వృధగా బరువుగా సాగటం, తలుపులు తలపులు వంటి పదబంధాలు సుకుమారమైన భావకవిత ఛాయలతో మన మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. అందుకే ఈ పాట నేటికి మన భాషా మాధుర్యాన్ని ఆస్వాదించే ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. సొంత లాభం కొంతమాని పొరుగువారికి తోడు పడవోయ్ అన్నాడు గురజాడ అప్పారావు. మాతృభాషపై అభిమానం మాకుందని గొప్పలు చెప్పేవారికన్నా భాషాభివృద్ధికి తమ వంతు కృషి చేసేవాళ్లే నిజమైన భాషా ప్రేమికులు. అలాంటి వారి గురించి ఓ ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. అతని పేరు కొత్తపల్లి బంగారరాజు. అందరూ అతన్ని ప్రయోగాల రారాజు అని పిలుస్తారు. నిజంగాని ఆయన కళారంగంలో నూతనత్వాన్ని నింపిన కొత్త బంగారం. నాటకరంగాన్ని, తెలుగు భాషను రెండు కళ్లుగా భావించిన శతాధిక గ్రంథకర్త. రంగస్థలంపై అలుపెరగని ప్రయోగశీలి. నటునిగా, దర్శకునిగా, ప్రయోక్తగా, రచయితగా, విమర్శకుడిగా ఖ్యాతికెక్కిన బహుముఖ ప్రజ్ఞావంతులు. తిరుపతి వెంకటకవులు పద్యనాటకాలు రాశారు. ఆ పద్యనాటకాలు ఎన్నో సంవత్సరాల క్రితం రాసినప్పటికీ కూడా అవి మొత్తం అనేక చోట్ల ప్రతిరోజుని కూడా ప్రదర్శించే అవకాశాలున్నాయి. అలాగే చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు, పానుగంటి లక్ష్మీనరసింహం, శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారు, ఇలా ఎందరో మహానుభావులు పద్యనాటకాలు రాశారు. ఇది పద్యాల యొక్క వ్యాప్తికి, పద్యాల యొక్క ప్రచారానికి ఎంతో దోహదపడినట్టుంది. తర్వాత సాంఘిక సమస్యల్ని ఇతివృత్తగాలుగా తీసుకున్న రాసినటువంటి నాటకాలు ఎన్నో వచ్చినాయి. అందులో కన్యాశుల్కం నాటకం వ్యవహారిక భాషలో రాసినటువంటిది. మనకు అనేక ప్రాంతాలను బట్టి కూడా మనకు భాష ఉంది. ఈ వ్యవహారిక భాషల్లోనే అనేక మంది నాటికలు రాశారు. కొత్తపల్లి బంగారరాజు పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరులో జన్మించారు. సాంకేతిక విద్యను అభ్యసించి వివిధ సంస్థల్లో ఉన్నతోద్యోగాలు నిర్వహించారు. ఏ పదవిలో ఉన్నా, ఎంత పెద్ద ఉద్యోగం చేస్తున్నా బంగారరాజు మనసు, ధ్యాస అంతా నాటకరంగం గురించే, మన మాతృభాష గురించే. మూసధోరణిలో వెళుతున్న నాటకాన్ని కొత్త పుంతలు తొక్కించి నవ్య ఒరవడిని ప్రవేశపెట్టారు. రంగస్థలాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వైవిధ్యమైన ప్రదర్శనకు అంకురార్పణ చేశారు. ప్రయోగాత్మక నాటక చక్రవర్తిగా పేరు తెచ్చుకున్నారు. 125 వ్యాసాలు రాశాను. 23 జిల్లాల్లో 33 పత్రికల్లో నా వ్యాసాలు రీప్రింట్ అయినాయి. ఉచితంగా నేను నటన మీద, దర్శకత్వం మీద, రచన మీద క్లాసులు చెబుతున్నాను. తర్వాత అనేక స్కూల్స్లో, కాలేజెస్లో, స్టేజీల మీద కూడా 1350 సభల్లో నేను ప్రసంగాలు చేయటం జరిగింది. అమెరికా తెలుగు మహాసభల్లో కూడా నేను నాటరంగం మీద ప్రసంగించాను. తర్వాత ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలో ప్రతి ఉదయం కూడా ఆ రోజు యొక్క ప్రాధాన్యతను బట్టి ఒక మహనీయుడి యొక్క
జయంతి వర్ధంతి తిథుల్లో ఆ మహనీయుల గురించి ప్రసంగించే అవకాశం వచ్చింది. అవి 3 పుస్తకాల కింద కూడా తీసుకురావటం జరిగింది. కొత్తపల్లి బంగారరాజు రారాజుగా తెలుగు నాటక రంగాన్ని ప్రయోగాలతో నింపడమే కాదు, తెలుగు భాషకు సేవ చెయ్యాలనే ఆశయంతో 100 పుస్తకాలు రచించి అభినయ రంగాన్ని పరిపుష్టం చేశారు. నటాలి సంస్థ ద్వారా వాటిని ప్రచురించి విడుదల చేశారు. నట శిక్షణాలయం, నాటకాలలో ఉత్తమ శిక్షణ, మానవుడే నా సందేశం, టీవీ అండ్ స్క్రీన్ యాక్టింగ్, బెస్ట్ సెట్, ఏకో నారాయణ, నాకన్నా పశువునయం, ఆదర్శమూర్తులు, ఇలా పుస్తకం ఏదైనా నాటకాన్ని సజీవంగా నిలపాలన్నదే బంగారరాజు ఉద్దేశం. స్వభాషను స్వచ్ఛందంగా వ్యాప్తి చెయ్యాలన్నదే ఆయన కల. మన తెలుగు నాటరంగం మీద సాంకేతికమైన పుస్తకాలు రచనలు చాలా తక్కువ వచ్చినాయి. మనం నేర్చుకుందామని అనుకునేటప్పటికీ అవి తెలుగులో లేవు. నాకు ఈ విషయం చాలా బాధ అనిపించింది. నేను విఆర్ఎస్ పెట్టి అమెరికా వెళ్ళటం జరిగింది 2002లో. అక్కడ నాటరంగం అభివృద్ధి చూసి చాలా ఆశ్చర్యపోయాను. అక్కడ అనేక పుస్తకాలు ఇంగ్లీష్లో ఉన్నవి చూసి ఆ సబ్జెక్ట్ బుక్స్ 150 పుస్తకాలు కొనుక్కొచ్చి అవన్నీ చదువుతూ మన తెలుగులో అందివ్వాలనే సదుద్దేశంతో ఇప్పుడు 108 పుస్తకాలు రాయటం జరిగింది. ఇవి మేకప్, లైటింగ్, సెట్టింగ్, కాస్ట్యూమ్స్, యాక్టింగ్ మీద, డైరెక్షన్ మీద, సంభాషణలు, ఇలా అనేక అంశాల మీద మొత్తం అన్నీ కూడా తెలుగులో రాయటం జరిగింది. ఇది తెలుగు భాష మీద ఉన్నటువంటి అభిమానంతోని, ఈ నాటక రంగం మీద ఉన్నటువంటి అభిరుచితోని ఈ ఒక్క అంశం మీదే తెలుగులో శతాధిక గ్రంథ రచన చేయటం జరిగింది. కొత్తపల్లి బంగారరాజు ఒకే భాషలో ఒకే అంశం మీద శతాధిక గ్రంథాలు రాసి చరిత్ర సృష్టించారు. శతాధిక శ్రవ్య ప్రసంగాలు చేసి ఖ్యాతికెక్కారు. వైవిధ్యమైన వీరి ప్రతిభను గుర్తించిన పలు సాంస్కృతిక సంస్థలు నాటక అభిజ్ఞ, కళా సేవామణి, నాటక కళారత్న, నాటక విద్యాసాగరుడు వంటి అనేక బిరుదులతో సన్మానించాయి. విద్యార్థులు ఆంగ్ల భాషలో వాళ్ళు విద్య అభ్యసించినప్పటికీ కూడా వాళ్ళు ఎప్పుడైతే నాటకాలు వేస్తున్నారో ఈ సంభాషణలు అవి తెలుగులో చెప్పడం వల్ల తెలుగు యొక్క మాధుర్యం వాళ్ళకి తెలుస్తోంది. చాలామంది ఇప్పుడు షార్ట్ ఫిలిమ్స్ తీస్తున్నారు విద్యార్థులు. వాళ్ళు కూడా తెలుగులోనే తీయవలసి వచ్చిన పరిస్థితి ఉంది. దాని గురించి అయినా తెలుగులోనే ఎప్పుడైతే ఈ ఫిలిమ్స్ తీయటం అది మొదలుపెట్టారో, నాటకాలు వేయటం చేస్తున్నారో అభిరుచితో, వాళ్ళకి ఈ తెలుగు భాష మీద అభిరుచి కలిగి తెలుగు భాష యొక్క గొప్పతనం వాళ్ళకి తెలుస్తోంది. భాషాభివృద్ధికి వాళ్ళు కూడా ప్రోత్సాహం చేస్తున్నారు. బంగారురాజు తెలుగు కళామ తల్లికి కొంగు బంగారం లాంటివారు. వారి అవిరళ కృషి ఇలాగే సాగాలని, తెలుగు భాష, నాటకరంగం మరింత కాంతులీనాలని కోరుకుందాం. నవరసాల్లో హాస్యాన్ని, భాషలో నుడికారాన్ని, పద్యాల్లో సౌందర్యాన్ని, తెలుగు పలుకుబడుల సొబగుల్ని గుదిగుచ్చి ఆహ్లాదంగా, ఆసక్తిగా అందిస్తాయి చమక్కులు. ఆ చమత్కారాల్లోని స్వభాషను మీరు ఆస్వాదించండి. చమత్కారం అనేక విధాలుగా ఉంటుంది. ఛందఃపరమైనటువంటి చమత్కారమైన పద్యం ఒకటి ఇప్పుడు చెప్పుకుందాం మనం. నన్నెచూరుడు కుమార సంభవంలో ఒకే పద్యంలో 3-4 రకాల ఆవృత్తులు ఇమిడించి పద్యం రాస్తాడు. సుజ్ఞానయోగ తత్వ విధిజ్ఞుల్ భవబంధములను త్రించుచు భూమిలో అజ్ఞాన పదము పొందక ప్రాజ్ఞులు శివుగొల్తురు అచల భావనతవులను. మామూలుగా అర్థం ఏమిటంటే సుజ్ఞానయోగ తత్వ విధిజ్ఞులు, జ్ఞానయోగము యొక్క తత్వము బాగా తెలిసినటువంటి పండితులు, జ్ఞానులు, యోగులు భవబంధములను త్రించుచు, ఈ జీవితానికి సంబంధించిన అన్ని రకాల ధన కనక వస్తువాహనాది బంధాలన్నీ తెంచుకుంటూ, తగ్గించుకుంటూ, పోగొట్టుకుంటూ భువిలో అజ్ఞాన పదము పొందక, ఏదో సామాన్య మానవులు అజ్ఞానంలో పడి సంసార తాపత్రయాల్లో కొట్టుకున్నట్టుగా కొట్టుకుపోకుండా ప్రాజ్ఞులు, వారు ప్రాజ్ఞులు కాబట్టి శివుగొల్తురు అచల భావన తవుల, నిశ్చలమైనటువంటి మనస్సుతో వారు శివుని ప్రార్థిస్తూ ఉంటారు. ఇందులో చూడండి, సుజ్ఞాన అనే కందపద్యము జ్ఞకార ప్రాసతో మొదలైంది. సరిగ్గా విధిజ్ఞులు, ప్రాజ్ఞులు, అజ్ఞాన, జ్ఞాప్రాస అంత బాగా వచ్చింది. దీంట్లో సరిగ్గా 2వ పాదం మధ్యలోంచి మొదలుపెట్టిన సుజ్ఞానయోగ తద్వ విధిజ్ఞుల్ భవబంధములను త్రించుచు అన్న చోట సరిగ్గా
భవబంధములను త్రించుచు భువిలో అజ్ఞాన పదము పొందక, ఆ 3వ పాదం నుంచి మొదలు పెడదాం. అజ్ఞాన పదము పొందక ప్రాజ్ఞులు శివుగొంతు రచల భావన తవులన్ సుజ్ఞాన యోగతత్వ విధిజ్ఞులు భవబంధములను త్రించుచు భువిలో అని 3, 4 ముందుకు చేర్చి 1, 2 వెనకాలకు చేర్చినా సరిపోతుంది. అది కూడా కాకుండా విచిత్రంగా ప్రాస కూడా మారిపోయే విధంగా భవబంధములను త్రించుచు భువిలో అజ్ఞాన పదము పొందక ప్రాజ్ఞులు శివుగొంతు రచల భావనదవులన్ సుజ్ఞాన యోగతత్వ విధిజ్ఞుల్ అని భువిలో అని మొదలుపెట్టినప్పటికీ సరిపోతుంది. ఇలాగా జ్ఞకార ప్రాసతో మొదలుపెట్టినా, వకార ప్రాసతో మొదలుపెట్టినా, 2వ పాదం నుంచి మొదలుపెట్టి 2, 3, 4 చదివి 1 చేర్చినా, 3, 4 చదివి తర్వాత 1, 2 చేర్చినా, ఇలాగ రకరకాలుగా ఒకే కందపద్యంలో అనేక రకాల ఛందశిల్పాలు ఇమిడించి రచించడం ఉంది. చాలా గొప్ప ప్రజ్ఞ. అసలు తెలుగు కవులకే సాధ్యమేమో ఈ ప్రయోగాలన్నీ అనిపిస్తుంది. మొత్తం మీద పద్యాన్ని 3, 4 రకాలుగా అటు ఇటు మార్చి చదివేయచ్చు. ఎటు నుంచి ఎటు మార్చినా ఒకటే అర్థం వస్తుంది. అలాగే ఈ వారం ఒక మంచి సామెత, కులం చెడ్డ సుఖం దక్కలేదు అంటారు. కులాచారాలు ధర్మాల విషయంలో పూర్వం చాలా పట్టుదలగా ఉండేవారు. ఏ కులం వాళ్ళు ఆ వృత్తి చేయాల్సినంత కులం చెడ్డటనేవారు. ఎందుకు చెడతారు, ఎందుకు మానేస్తారు అంటే, ఈ వృత్తి మీద కంటే ఇంకో వృత్తిలో ఆదాయం ఎక్కువగా ఉంటుందంటే కొంతమంది అటు మారతారు. అంచేతను ఎప్పుడు మనం పక్కదారి పట్టేటప్పుడు నిజంగా ఈ దారి దేనికి పడుతున్నాం, పక్కకి ఎందుకు దారికి ఎందుకు పడుతున్నాం, అసలు దీనివల్ల నిజంగా మనం ఆశించిన ప్రయోజనం కలుగుతుందా అంత స్థాయిలో. ఇక్కడ కులం అనగానే ఒక కులమే అనుకోకల, నిజమే ఉద్యోగం చేస్తున్నాం ఓ సంస్థలో, అక్కడేమో ఎప్పుడు చేరేటప్పుడు బాగా అనిపిస్తుంది, కొత్త కాపురంలాగే చేరే కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఒక 6 నెలల్లో అయ్యేసరికి అక్కడ అన్నీ బయటపడుతూ ఉంటే ఏమిటో అని విమర్శలు మొదలు పెడతాం. అప్పుడు పోనీ ఇంకొక ఉద్యోగంలోకి పెడతాం అనుకుందాం. పోనీ అక్కడేమైనా అంతకంటే బాగుంటుందా, పెనం మించి పొయ్యిలో పడినట్టు అవుతుందేమో. ఇలా ఆలోచన చేస్తే పాత సామెతలను కాస్త మనం అన్వయం చేసుకోగలిగితే జీవితానికి ఎంతో ఉపయోగపడతాయండి ఇవన్నీ. అలాగే ఈ వారం ఒక మంచి జాతీయం. వాడికి ఏమిటండి ఆకు పోక తెలియదంటారు. ఏమిటి ఆకు పోక? తాంబూలానికి ఎప్పుడు సమపాళ్ళు చాలా ముఖ్యం. సమపాళ్ళు అంటే సమానం అనుకోకూడదు ఎప్పుడు. ప్రాచీన సాహిత్యంలో సంప్రదాయంలో సమం అంటే ఎవరికి తగినట్టుగా వారికి యథోచితంగా అనే అర్థం తప్పితే నలుగురికి 4 పావలాలనే అర్థం కాదు. ఆకులెన్ని, పోకలెన్ని, సున్నమెంత, ఇది మొత్తం చూసుకోకపోతే ఆకుపోక తెలియని వ్యవహారం అయిపోయి పండవలసిన తాంబూలం పొక్కిపోతుంది. జీవితమైనా అంతే, కాపురమైనా అంతే. దంపతుల మధ్యలో విభేదాలు వచ్చినప్పుడు, పిల్లలతో చికాకులు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఆకు పోక తెలిసి పరిష్కరించుకోవాలి. అంటే దేనికి ఏది ఎంత వాడాలో, ఎక్కడ ఆపాలో, తగ్గించాలో, పెంచాలో తెలియదు అనడానికి మన తెలుగు ప్రాంతాల్లో చాలా చోట్ల ఆకు పోక తెలియదు అని వాడుతూ ఉంటారు. అలాగే ఈ వారం ఒక మంచి చలోక్తి ఒక అవధానంలో అప్రస్తుత ప్రసంగంలో అడిగారు. ఏమండి, అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు ఎడదెగకపారు ఏరును ద్విజుడున్ చొప్పడిన యూరనుండుము చొప్పడగున్నట్టియూరు చొరకుము సుమతి అన్నారు. అప్పిచ్చువాడు ఉండాలనేది అర్థమవుతుంది, వైద్యుడు ఉండాలనేది అర్థమవుతుంది. అనారోగ్య పరిస్థితులు అవి ఉంటాయి కాబట్టి. సరే, ఏరు నీటి అవసరం ఎలాగూ తప్పదు. ద్విజుడు అంత అవసరమా అని అడిగారు. నేను సరదాకి చెప్పాను, నాయన వైద్యుడు ఉన్నప్పుడు ద్విజుడు కూడా అవసరమయ్యా అన్నాను. అదేమిటి, వైద్యుడు ఉంటే ద్విజుడు ఎందుకండి అన్నారు. వైద్యుడు వైద్యం చేస్తాడు ఆయన, ఆ వైద్యమే వికటించి వాడు వెళ్ళిపోతే వెంటనే కర్మకాండ చేయడానికి ద్విజుడు కావాలి కదా, మరి మధ్యమ పిండం ఉద్వాసి అనాలి కదా ఎవడో ఒకడు, అందుకని అవసరం నాయన. వైద్యుడు లేకపోతే ద్విజుడు అవసరం కూడా లేదు, వైద్యంలో కల్తీ ఉన్నప్పుడు మరి ద్విజుడు అవసరం చాలా ఉంటుంది కదా అని చమత్కారంగా చెప్పడం జరిగింది. ఇలాగా రకరకాల చమత్కారాలు మనం అసలు పద్యాలకే ఊహించుకుంటూ ఉంటే అనేక రకాలు తోస్తూ ఉంటాయి. వీటిని ఎప్పుడూ కులపరంగా వృత్తిపరంగా ఉన్న వాటిని కేవలం సరదా వ్యాఖ్యానాలుగా మాత్రమే తీసుకో. మాతృభాషలోని మతలబుల రహస్యాన్ని కనుగొనమని చెప్పే తెలుగు వెలుగు ప్రశ్న మరోసారి. నోరు బెల్లంగాళ్లు ఎవరిని ఉద్దేశించి వాడతారు? ఏ అవకాశవాదులు, బి అనామకులు, సి అమాయకులు, డి మాటకారులు. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం అవకాశవాదులు అయితే ఏ, అనామకులు అయితే బి, అమాయకులు అయితే సి, మాటకారులు అయితే డి అని టైప్ చేసి 56263579కి ఎస్ఎంఎస్ చేయండి. ప్రశ్న మరోసారి. నోరు బెల్లంగాళ్లు ఎవరిని ఉద్దేశించి వాడతారు? ఏ అవకాశవాదులు, బి అనామకులు, సి అమాయకులు, డి మాటకారులు.
మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం అవకాశవాదులు అయితే ఏ, అనామకులు అయితే బి, అమాయకులు అయితే సి, మాటకారులు అయితే డి అని టైప్ చేసి 56263579కి SMS చేయండి. గత వారం ప్రేక్షకులను అడిగిన ప్రశ్నకు సమాధానం ఊకదంపుడు పదాన్ని వ్యర్థ ప్రసంగం అనే అర్థంలో వాడుతారు కనుక ఈ ప్రశ్నకు సమాధానం బి. ప్రేక్షకులు పంపిన సమాధానాల్లోంచి ఎంపికైన విజేత ఆర్. జయలక్ష్మి, విద్యానగర్, హైదరాబాదు, తెలంగాణ రాష్ట్రం. తెలుగు భాషా వ్యాప్తికై ఎందరో ప్రముఖులు ఎన్నో రకాలుగా కృషి చేస్తున్నారు. వినూత్న రీతుల్లో స్వభాషాభిమానాన్ని చాటుకుంటున్నారు. అలాంటి వాళ్ల స్ఫూర్తి కథనాల వేదికే ఈ తెలుగు వెలుగు. మీరు సంప్రదించాల్సిన మా చరవాణి సంఖ్యలు 9394489229, 9394489263. చరవాణి సంఖ్యలు మరోసారి 9394489229, 9394489263. తెలుగు భాషా చైతన్యాన్ని మనందరిలో నింపే మరికొన్ని అంశాలతో వచ్చే వారం తెలుగు వెలుగులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. తెలుగు భాషా సొబగుల తెలుగు వెలుగు కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV ఆంధ్రప్రదేశ్ లింక్ ద్వారా కూడా వీక్షించండి.